అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము అందరికీ కూడా వాగ్దానాలు ఇవ్వడం జరిగింది, హామీలు ఇవ్వడం జరిగింది, సూపర్ 6 చెప్పడం జరిగింది. ముఖ్యంగా అన్ని హామీలను ఒక్క పెన్షన్ తప్ప మిగతా అన్నిటికీ కూడా మరి 9 నెలల్లో ఎవ్వరికి కూడా ఏ పథకం కూడా అమలు చేయని పరిస్థితులు ఉన్నాయి. మహిళలందరూ కూడా ఇబ్బంది పడడం జరుగుతుంది, రైతులందరూ ఇబ్బంది పడడం జరుగుతుంది. అన్ని వర్గాల్లో కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలు మాత్రమే కాదు, అన్నింటిలో కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇబ్బందులకు గురవుతున్నాయని అన్ని వర్గాలు కూడా చాలా బాధ చెందడం జరుగుతుంది. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో గాని, అమ్మఒడి విషయంలో గాని, అదే విధంగా ప్రైవేట్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం గాని, అదే విధంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం గాని, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని దానికి మరి డిఎస్సి ప్రకటిస్తామని, అదే విధంగా ఇతర కంపెనీస్ లో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాటలు చెప్పారు తప్ప ఇప్పటి వరకు అమలు కాలేదు. అందుచేతనే వైఎస్ఆర్సీపీ పార్టీ దీన్ని బాధ్యతాయుతంగా చూసుకుని వారు వెన్నంటి నిలబడాలని, వారికి తోడుగా ఉండాలని, వారి వాయస్సుని మనమందరూ కూడా బలపరచాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. అందుచేతనే 12వ తేదీ ఈ నెల 12వ తేదీన మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులందరూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలని, ఆ రోజు అందరూ కలుసుకోవాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అదే విధంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ, అదే విధంగా కార్యకర్తలందరూ, అభిమానులందరూ, అన్ని వర్గాలకి చెందిన వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కూడా ఉదయం 8 గంటలకి 12వ తేదీన పిఠాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి చేరుకుని 9 గంటల వరకు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకొని అందరూ కలుసుకుని మాట్లాడుకుని జెండా ఆవిష్కరణ చేసుకుని ఇక్కడ నుంచి కాకినాడ కార్యాలయం దగ్గర, టౌన్ కార్యాలయం దగ్గర, బాలా త్రిపుర సుందరి గుడి దగ్గర మరి జిల్లా వ్యాప్తంగా వచ్చిన అందరి చేత కూడా అక్కడ ఆవిష్కరణ, అక్కడ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి విద్యార్థులందరూ కూడా జాయిన్ అవడం జరుగుతుంది. అందరూ కూడా ఇప్పటికీ విద్యార్థులు గాని, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ మాకు అనేక రకాలుగా విజ్ఞప్తుల్ని ఇవ్వటం జరిగింది. వారందరూ అక్కడికి చేరుకుంటారు. వారి యొక్క విజ్ఞప్తిని తీసుకుని అందరం కలిసి పాదయాత్రగా జిల్లా కలెక్టర్ ఆఫీసుకి వెళ్లి అక్కడ విజ్ఞాపన పత్రము ప్రభుత్వానికి తక్షణం ఫీజు రియంబర్స్మెంట్ ఈ ఎన్ని నెలల నుంచి అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల చేయలేదో తక్షణం విడుదల, సుమారు 4600 కోట్లను వెంటనే తక్షణం విడుదల చేయాలి. అదే విధంగా విద్యా దీవెన గాని, మిగతా విద్యకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను కూడా, అన్ని నిధులను కూడా తక్షణం వారికి అందివ్వాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ప్రైవేటీకరణ, ముఖ్యంగా 17 కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు మరి శాంక్షన్ చేస్తే గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాలని, వైద్య కళాశాలని వీరన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి చూస్తున్నారు. కాబట్టి ఆ ఆలోచనను విరమించుకోవాలని చెప్పడం జరిగింది. అదే విధంగా నిరుద్యోగ భృతి కూడా, ఏదైతే నిరుద్యోగ భృతి అనౌన్స్ చేశారో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ఎప్పుడు కల్పించే వరకు నిరుద్యోగ భృతిని తక్షణం నిరుద్యోగులందరికీ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరడం జరిగింది. ఈ రోజే పోస్టర్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ సమాచారాన్ని అందించడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల వెన్నంటే ఉంటుంది, ప్రజల సమస్యల వెన్నంటే ఉంటుంది, ప్రజలు చేసే కార్యక్రమాలకి వెన్నంటే ఉంటుంది. వాళ్ళకి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ ప్రజలతోనే ఉంటుంది, పోరాటం చేస్తుంది.